అందరికీ నమస్కారం. చిట్టు వడియాలతో నేను ఈరోజు కూర చేస్తున్నాను. వీటిని మినప చిట్టు వడియాలు అంటారు. ఏం అక్కర్లేదండి, దాంట్లోకి చింతపండు పులుసు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, కాస్త పసుపు, ఉప్పు ఆల్రెడీ వేసేసాను. కావలసినంత కారం వేసుకోవాలి. పులుసు కదా, కాస్త ఎక్కువ పడుతుంది. కాస్త ఉడకడానికి కావలసిన వాటర్ పోసుకోవాలి. నీరుల్లి కదా, కాస్త బాగా ఉడికితే టేస్ట్ ఉంటుంది అన్నమాట. చక్కగా కాస్తంతే చింతపండు పులుసు వేసుకోవాలి. ఎందుకంటే ఒక స్పూన్ ఓన్గా తయారు చేసుకున్న గరం మసాలా కూడా కలియబెట్టేసాను కదా, కాస్తంత ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు అస్సలు గరిటె పెట్టకూడదు. మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకుంటామో అలాగని చిట్టి పొట్టి వడియాలు వేసేసి మినపొడియాలు అస్సలు గరిటె పెట్టకూడదండి, అవే కదిలి ఉడకాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో చిట్టి వడియాల ఉల్లిపాయ పులుసు.